జయప్రదం చేయాలన్నారు ఆలయ అధ్యక్షుడు అంబాల మల్లేష్ గౌడ్. 12వ పుష్కర వార్షిక బ్రహ్మోత్సవ కరపత్ర ఆవిష్కరణ చేశారు. మార్చి 7 నుంచి 9 వరకు జరిగే 12వ పుష్కర వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వార్షిక బ్రహ్మోత్సవాల కరపత్ర ఆవిష్కరణ చేశారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలలో విఘ్నేశ్వర పూజ, ద్వాదశ కలశ ఆవాహనము, ధ్వజారోహణము, అగ్ని ప్రతిష్ఠ, మహన్యాస రుద్రాభిషేకం, సాంస్కృతిక కార్యక్రమాలు, సదాశివ పార్వతీ అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం, అన్నదాన కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు ఆలయ అధ్యక్షుడు అంబాల మల్లేష్ గౌడ్. ఎల్బీ నగర్లోని శివగంగ కాలనీలో శ్రీ శ్రీ సదాశివేశ్వర ఆలయంలో శివరాత్రి ఉత్సవాల 12వ సంవత్సర పుష్కర మహోత్సవ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ చేయడం జరిగింది. దీనికి గాను పెద్దలు గౌరవనీయులు మా కాళీవాసులు మేడం గారు శ్రీ లలిత గోపాల యాదవ్ గారు ముఖ్యంగా ఇచ్చేశారు. వారికి కాలనీ సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కాలనీ పెద్దలు, కార్యవర్గ సభ్యులు, యూత్ సభ్యులు అందరూ ప్రతి ఒక్కరికి ఆ సదాశివుని ఆశీర్వదించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఏదైతే ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయో 12 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఘనంగా ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అదే మాదిరిగా ఈ సంవత్సరం ప్రత్యేకం. ఎందుకంటే గుడి నిర్మాణం చేసి 12 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా పుష్కరం 12 సంవత్సరాలు అంటే పుష్కరం సందర్భంగా మహాకుంభాభిషేకం చేయడం జరుగుతుంది. దీనికి గాను ప్రతి సంవత్సరం కూడా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం ఇంకా ఘనంగా చేస్తున్నాం. మా కాలనీవాసులే కాకుండా చుట్టుపక్కల కాలనీవాసులు కూడా పెద్ద ఎత్తున ఏదైతే మా శివరానికి వస్తున్నారో ఆ సదాశివుని నమ్ముకుంటే అన్ని విధాల మంచి జరుగుతున్న ఉద్దేశంతో దినదిన అభివృద్ధిలాగా ప్రతి సంవత్సరం ఇంకా భక్తులు వెరుతురు కానీ తగ్గట్లేదు. అంత విశ్వాసం ఈ సదాశివుని మీద మాకు. అలాంటి దేవాలయం మా కాలనీలో ఉండడం, ఆ సదాశివుని సేవ చేయడం కాళీవాసులు ఎంతో అదృష్టవంతులం. అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఈ పుష్కర మాసంలో మహాకుంభాభిషేకానికి కాళీవాసులు, కాలనీ పెద్దలు, కార్యవర్గ సభ్యులు, యూత్ సభ్యులు అందరూ ప్రతి ఒక్కరు సహకరించాలని, ఈ శివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించాలని, ఆ ఘనంగా నిర్వహించడానికి ఆ సదాశివుడు మాకు అందరికీ బలం ఇవ్వాలని కోరుతున్నాం. ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా దాదాపు కొన్ని వేల మందికి మన అన్నదాన కార్యక్రమం చేస్తాం. ఈ అన్నదాన కార్యక్రమాన్ని కూడా మేడం గారు శ్రీ లలిత గోపాల యాదవ్ గారు అన్నదాన కార్యక్రమం చేస్తాం ప్రకటించారు. వారు కూడా మా కాలనీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ వాసవి మాత పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు వాసవి దీక్షాదారులు. కార్యక్రమంలో భాగంగా కేరళ తిరుచానూరు కలెక్టర్ భానుతేజ వాసవి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో 102 హోమాలతో వాసవి మాలధారులచే అమ్మవారికి యాగాలు నిర్వహించారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, బెంగళూరు, తెలంగాణ రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈరోజు మాఘశుద్ధ విధి సందర్భంగా అమ్మవారి ఆత్మార్పణ చేసినటువంటి రోజు. ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి, అమ్మవారికి, శ్రీ వాసవి అమ్మవారికి ఈ రోజునే విశేష పంచామృతాభిషేకాలు ఉదయం తెల్లవారుజాము నుంచి జరిగాయి వరకు. అనంతరం అమ్మవారిని ఊరేగింపుగా భద్రనామాలయం వరకు తీసుకెళ్ళి అక్కడి నుంచి 102 కలశాలతో అమ్మవారు తిరిగి ఆలయానికి చేరి ఇప్పటి నుంచి మళ్ళీ 10 గంటల లగాయతూ 102 హోమకుండాత్మక కార్యక్రమాలు